ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు డెక్కన్ హోటల్ యజమాని నందకుమార్ తెలంగాణ డీజీపీని కలిశారు. తనపై నమోదైన తప్పుడు కేసులపై విచారణ చేపట్టాలని కోరారు. ఎవరి ఆదేశాల మేరకు తన హోటల్ కూల్చారో జీహెచ్ఎంసీ చెప్పాలని నందకుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. నేను 3 విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాను. సార్, ఒకటి, నా ఫోను వాయిస్ రికార్డ్స్ బయటికి వచ్చాయి. ఈ వాయిస్ రికార్డ్స్ ఎలా వచ్చాయి, ఎవరు దీనిపైన ఎవరు, దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు? సెకండ్, నాకు జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఎందుకు నా హోటల్ డిస్మెంటల్ చేశారు? అక్కడ హీరో సురేష్ బాబు, రానా, అభిరాము, రానా వీళ్ళందరూ హీరో వెంకటేష్కు, సురేష్ బాబుకు ఎమ్మెల్యే కేసుకు ఎటువంటి సంబంధం ఉంది, తేలాల్సిన పని ఉందని చెప్పా. అంటే వీళ్ళు ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళు కూడా నిందితులా, బాధితులా, లేకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ఆర్డర్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అది తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా వాళ్ళని అందరినీ, నా పార్ట్నర్స్ అందరినీ అరెస్ట్ చేసి రాత్రి 3 గంటల వరకు బంధించి నా మీద ఇల్లీగల్ కేసులు ఎందుకు పెట్టించారు? ఓకే, ఇది కాకుండా నా మీద పీడీ యాక్ట్ పెడదామనే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకు